సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తంగలాన్ సినిమా మీద కొందరు ప్రముఖులు ఫేస్బుక్ లో రాసినటువంటి వ్యాసాలు. ముందుగా రోచిష్మాన్ అనే ఆయన దీని గురించి ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలు గత 2-3 రోజులుగా ఇచ్చి ఉన్నారు. అవన్నీ కూడా చాలా విలువైనటువంటి భావాలను వెల్లడి చేస్తున్నాయి. తంగలాన్ వల్ల జరిగిన మేలు శీర్షికతో రాసినటువంటి ఒక వ్యాసం. తంగలాన్ సినిమా తమిళ్, తెలుగు ఇరు భాషల్లోనూ అటర్ ఫ్లాప్ అయింది. ఒక చెత్త, ఒక అసంబద్ధపు, ఒక అసమంజసపు, ఒక అబద్ధపు, ఒక వక్రపు, ఒక తప్పుడు సినిమాకు ఏం శాస్తి చెయ్యాలో ఆ శాస్తిని తంగలాన్ సినిమాకు ఇరు భాషల ప్రజలు చేశారు. ప్రజల్ని, సినిమా కళను, చరిత్రను దెబ్బ కొట్టాలనుకున్న పా రంజిత్కు ఇది చావు దెబ్బ. దక్షిణ భారత సినిమాలో ఒక విఫలమైన వికృతపు సినిమా తంగలాన్ అన్నది నమోదైపోయింది. తమిళ్లో తంగలాన్ అన్ని రకాలుగానూ బహిష్కరించబడింది, తిరస్కరించబడింది. తెలుగులో జరిగినట్టు తమిళ్లో తంగలాన్ హిట్ అన్న నీచపు, నికృష్టపు ప్రచారం జరగలేదు. తెలుగులో వక్రజీవులైన మేధావులు తంగలాన్ సినిమా అంతా ఇంత గొప్పది అని ఊగిపోతూ వాంతులు చేసినట్టుగా తమిళ్లో జరగలేదు. తమిళ్లో తంగలాన్ ఒక వక్రమైన, పనికిమాలిన సినిమాగానే గుర్తించబడింది. తెలుగులో ఏ మేరకు వక్రజీవులు ఉన్నాయో తంగలాన్ వల్ల జాతీయ స్థాయిలో బట్టబయలు అయిపోయింది. ఈ పరిణామం తెలుగు భాషకే కళంకం. అయితే తెలుగు ప్రజలు తంగలాన్ను తిరస్కరించడం తెలుగు భాష, జాతి గౌరవాన్ని నిలబెడుతోంది. ఏ భాషల్లోనూ లేని వక్రజీవులు తెలుగులో ఉన్నారు అన్న క్షేత్ర వాస్తవం తంగలాన్ వల్ల మనకు స్పష్టంగా తెలియవస్తోంది. తంగలాన్ సినిమా అంతా ఇంత గొప్పది అంటూ ఊగిపోతూ వాంతులు చేసుకున్న వాళ్ళు వక్రజీవులుగా ఇవాళ తెలుగు ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిని వాళ్ళంతా వాళ్లే తెచ్చుకున్నారు. ఎంత అసహ్యం పాలైనా ఈ పందికొక్కులు ఏమాత్రమూ సిగ్గుపడవు అని మనం తేలికగానే అర్థం చేసుకోవచ్చు. కలుగుల్లోని పందికొక్కులు బయటపడ్డట్టు తంగలాన్ సినిమా వల్ల తెలుగులోని వక్రజీవులు ప్రజల ముందు బయటపడ్డాయి. తంగలాన్ సినిమా వల్ల మన తెలుగుకు జరిగిన మేలు ఇది. తెలుగులో ఉన్న ఈ వక్రజీవుల, మేధావులు వల్ల భవిష్యత్తులో మన తెలుగు సమాజానికి, కళకు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ఆలోచనలో ఉంచుకుని తెలుగు ప్రజ అప్రమత్తంగా ఉండాలి. ఇట్లు రోచిష్మాన్ 94401229. ఈయనదే మరొక వ్యాసం. తంగలాన్ సినిమా ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్. ఒక సరైన పరిణామంగా తమిళ్ తంగలాన్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. దేశ వ్యతిరేకంగాను, హిందువుల్లో వేర్పాటును రగిలించేందుకు గాను, మన దేశ సామాజిక సామరస్యాన్ని దెబ్బ కొట్టే విధంగాను, అసత్యాలతో, అనర్థాలతో, విద్వేషంతో తీసిన కులవాద నీచపు సినిమా తంగలాన్ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు. జాతీయ, అంతర్జాతీయ అధ్యయనం లేకుండా, ఉండాల్సిన చదువు లేకుండా, బుద్ధుడు పరంగా వక్రీకరణలతో భారతీయతపై విద్వేషం చిమ్మిన మరో ప్రయత్నం ఘోరంగా ఓడిపోయింది. బుద్ధుణ్ణి ప్రాతిపదికగా చేసుకుని మన దేశ సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చేద్దామనుకుంటున్న భ్రష్టులు తమకు చదువు లేనందుకు, తాము అధములైనందుకు సిగ్గుపడి ఇకనైనా అన్ని మూసుకుని చచ్చిన పాముల్లా పడుండాలి. తమిళ్ వాళ్ళు ఇరాన్ ఆటవికులు అని, ఖైబర్ బొలాన్ గుండా ఈ దేశంలోకి పొట్ట చేత పట్టుకుని వచ్చిన సిథియన్స్ అని రాబర్ట్ కాల్డ్వెల్ ఎప్పుడో చెప్పాడు. తమిళులు ఈ దేశ మూలవాసులు అవునా కాదా అని ఈ చిత్ర దర్శకుడు కాల్డ్వెల్ దగ్గరకు వెళ్ళి అడిగొచ్చి ఈ సినిమా తీసుండాలి. ఇప్పటికీ మించిపోయింది లేదు. సినిమా దొబ్బింది కాబట్టి దర్శకుడు కాల్డ్వెల్ దగ్గరకు వెళ్ళే పని చేయొచ్చు. అతడు ఆ పని చేస్తాడా? ఈ సినిమా తీయడం కన్నా అది మంచి పనేమో.
దేశ మూలవాసులు అంటూ తెగ మొరుగుతున్న దేశ ద్వేషులకు అత్యవసరంగా కావాల్సింది సరైన చదువు, మానసిక వైద్యం. హిందూ ద్వేషం కాదు, దేశ వ్యతిరేకత కాదు, విదేశీ మతమలం భక్షించడం కాదు, మానసిక రోగం కాదు, విద్వేషవాదం కాదు, చదువు, సంస్కారం, తెలివిడి, మట్టిపై ప్రేమ కావాలి. విద్వేషవాదం, వక్రత చావు దెబ్బ తింటాయని తంగలాన్ గట్టిగా తెలియచేస్తోంది. ఇట్లు రోచిష్మాన్ 9444012279. తంగలాన్ డే 6 తెలుగు ఆక్యుపెన్సీ ఇన్ థియేటర్స్. మార్నింగ్ షోస్ 15.67%, ఆఫ్టర్నూన్ షోస్ 18.69%, ఈవినింగ్ షోస్ 18.09%. శ్రీహరి మంగళంపల్లి గారి వ్యాసం. తంగలాన్ సినిమాను ఈ రోజు తమిళనాడులో సరాసరి 100 సీట్లలో 12 మంది చూస్తే, తెలుగు రాష్ట్రాలలో 15 మంది చొప్పున చూశారు. మామూలుగా మల్టీప్లెక్స్లలో కనీసం 20 మంది లేకపోతే సినిమా ఆడలేరు. 400 సీట్లు ఉన్న సింగిల్ థియేటర్లో ఒక 40 నుంచి 50 మంది ఉండారన్నమాట. ఈ సినిమా 130 కోట్లు పెట్టి తీశారని అంటున్నారు. కనీసం 280 కోట్లు కలెక్ట్ చేస్తేనే బ్రతుకుతుంది. అది ఏ రకంగానూ సంభవం కాదు. అంటే 130 కోట్ల నష్టంతో పాటు తిరిగి వెనక్కి ఇచ్చే డబ్బు కూడా లెక్క చాలా దారుణంగా ఉంటుంది. ఈ నష్టం పూడ్చాల్సిన బాధ్యత కమ్యూనిస్టు, క్రైస్తవ, ముస్లిం మేధావుల మీద ఎంతైనా ఉంది. పట్టుబట్టి థియేటర్లలో నడిపిస్తే ఇంకా దారుణంగా నిర్మాత నష్టపోతాడు. అలాగే దానిలో చూపించిన చారిత్రక తప్పులు బయటపడి వచ్చే సినిమాలు కూడా దర్శక, నిర్మాత, నటులకు రావు. ఊరికే బాగుంది అని తప్పుడు ప్రచారం వల్ల ఇంకా నష్టం జరుగుతుంది. ఇప్పటికే అనుకూలంగా పోస్టులు పెడుతున్న వాళ్ళని నిర్మాతకు సహాయంగా డబ్బు పంపి రసీదు పెట్టమని చెప్పాలి. జనాలని తోలడం ఇంకా కష్టం. అలాంటి పిచ్చి పని మరింత నష్టం తెస్తుంది. ఒకవేళ ముందే ఏ విదేశీ సంస్థలో ఇప్పటికే డబ్బులు ఇచ్చి ఉంటే అది మరీ ప్రమాదం. రేపో మాపో అది బయటపడితే దేశద్రోహం కిందికి వస్తుంది. విదేశాలకు ఇక్కడి దళితుల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? సో ఇప్పుడు ఏకైక మార్గం ఈ సినిమాను థియేటర్లలో వెంటనే ఎత్తేయమని ఉద్యమం కమ్యూనిస్టులు, క్రైస్తవ, ముస్లిం సమాజం చేయాలి. నష్టాన్ని పూడ్చడానికి ప్రత్యక్షంగా పూనుకుని దాతల పేర్లతో సహా ప్రజలకి తెలియచేయాలి. ఊరికే అనుకూలంగా పోస్టులు పెట్టడం మోసం, దగా, కుట్ర. నేను ఇప్పుడు సినిమా ప్రేమికుడినే సుమా. ఇట్లు మంగళంపల్లి శ్రీహరి గారు. ఇప్పుడు రోచిష్మాన్ గారు పెట్టిన మరో వ్యాసం. శీర్షిక తంగలాన్ తెలుగులో. తంగలాన్ తెలుగులోనూ అట్రఫ్లాప్ అయింది. తమిళ్స్లో ఫ్లాప్ అయిన సంగతి ఇంత క్రితమే తెలియజేశాను. తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా అసాంఘిక శక్తులు తంగలాన్ తెలుగులో కాసుల వర్షం కురిపిస్తోందని, పెద్ద హిట్ అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం. తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా కొందరు మత, కుల కారణాలతోనూ, హిందూ వ్యతిరేకతతోనూ తంగలాన్ విషయంలో తమ వక్రతను, మానసిక రోగాన్ని, అసత్యాలను అదే పనిగా వాంతి చేస్తూ ప్రజాద్రోహం చేస్తున్నారు. తంగలాన్ తెలుగులోనూ దారుణమైన ఫ్లాప్. సినిమా విడుదలైన రెండో రోజే తెలుగు నేలపై సక్సెస్ మీట్ పెట్టి అతి తెలివిగా ప్రజల్ని మోసం చేయాలని చూశారు. కానీ ప్రజలు మోసపోలేదు. తెలుగు ప్రజలు తంగలానును ఒక పోరంబోకు, వికారపు, బూతు సినిమాగానే పరిగణించారు. ఆగస్టు 15న వచ్చిన 4 సినిమాల్లో ఆయ్ సినిమా మాత్రమే హిట్. తంగలాన్ సినిమా అన్నిటికన్నా దయనీయమైన కలెక్షన్స్తో చావు దెబ్బతింది. శుభం. తంగలాన్కు తగిన శాస్తి చేసిన తెలుగు ప్రజలకు అభినందనలు. ఇటు రోచిష్మాన్ 9444012279. రోచిష్మాన్ గారే మరో వ్యాసం. తంగలాన్ సినిమా ప్రమాద హెచ్చరికలు శీర్షికతో రాశారు. పా రంజిత్ ఎంతో అభినందనీయుడు. కథ, స్క్రీన్ ప్లే, మేకింగ్, ట్రీట్మెంట్ ఇదే అని గట్టిగా చెప్పి కూడా ఒక నిర్మాతను ఒప్పించి తంగలాన్ లాంటి సినిమాకు డబ్బు పెట్టించగలిగాడు. ఒక అస్తవ్యస్తమైన పనిని, అధమమైన పనిని రంజిత్ తంగలాన్ పేరుతో విజయవంతంగా పూర్తి చేయగలిగాడు. అందుకు అతడు అభినందనీయుడు. ఒక సినిమా తీయడంలోనూ ఒక దర్శకుడుగాను తాను దారుణంగా విఫలం అయ్యానని అతడికే ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది.
ఒక కళాకారుడు కులకారుడు, మతకారుడు అవ్వకూడదు. ఒక కళాకారుడు కులకారుడు, మతకారుడు అవ్వకూడదు. కులస్తులుగా, మతస్థులుగా ఉండేవాళ్ళు మంచి కళస్థులు అవ్వలేరు. ఇళయరాజా, యేసుదాస్, మొహమ్మద్ రఫీ వంటి కళాకారులకు ఈ విజ్ఞత ఉంది. రంజిత్ ఒకసారి గట్టిగా శ్వాస తీసుకుని ఇళయరాజా, యేసుదాస్, మొహమ్మద్ రఫీ వంటి కళాకారుల్ని ఆవాహన చేసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో రంజిత్ మేలైన కళాకారుడు అవుతాడు. దళితత్వం, కళా దరిద్రత్వం అవ్వకూడదు. రంజిత్కు ఈ తెలివిడి కావాలి. ఇళయరాజా నుంచి రంజిత్ నేర్చుకోవాలి. రంజిత్ లోగడ మంచి సినిమాలు తీశాడు. మెరుగ్గాను కథ చెప్పగల సత్తా ఉన్నవాడు. లైటింగ్, విజువల్స్ మీద ఆలోచన ఉన్నవాడు. తంగలాన్ విషయంలో వికృతత్వం వల్ల అన్నింటా విఫలమయ్యాడు. కథ, స్క్రీన్ ప్లే, మేకింగ్, ట్రీట్మెంట్, విజువల్స్, సౌండ్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైలాగ్స్, సాంగ్స్, ఆర్ట్ ఇలా ఏది సరిలేని సరికాని చెత్త సినిమా తంగలాన్. నటీనటులు చాలా గొప్పగా చేశారు. బుద్ధుడికి ఈ సినిమా కథకు ఏ సంబంధమూ లేదు. రంజిత్ భ్రష్టత్వం వల్ల, అధమత్వం వల్ల బుద్ధుడు తంగలాన్లోకి వచ్చాడు. ఒక బ్రాహ్మణుడి మాటపై బుద్ధుడి తల నరికి వెయ్యబడినట్టు చూపించబడడం రంజిత్ అజ్ఞానం, మూర్ఖత్వం. బుద్ధుడి చరిత్రపై చదువు లేకుండా చేసిన పని, లేదా కులోన్మాదం వల్ల వచ్చిన వక్రతేమో. బౌద్ధం బ్రాహ్మణుల భిక్ష అన్న సత్యాన్ని రంజిత్ చదువు ద్వారా, అంతర్జాతీయ అధ్యయనం ద్వారా ఇకనైనా తెలుసుకోవాలి. నాయిక పాత్ర తన వక్షాలను తనే నొక్కుకోవటం, నీ రొమ్ముల్ని చూడనివ్వకపోతే నా డను ఏం చూస్తావు అని కథానాయకుడు పాత్ర అనడం ఒక దర్శకుడుగా రంజిత్ వికృత స్థాయిలో ఉన్నాడని తెలియజేస్తోంది. వేదాలు, నాగజాతి, మూలవాసులు, రామానుజులు ఇంకా ఇతర విషయాల్లో ఉండాల్సిన సరైన చదువు లేకపోవడం వల్ల, మనోవికాసం లేకపోవడం వల్ల రంజిత్ తన అజ్ఞానాన్ని వాంతి చేసుకున్నాడు. కథకు ఏమాత్రమూ అక్కర్లేని బ్రాహ్మణ ప్రసక్తి ఈ సినిమాలో పిచ్చి కుక్క మోరుగుడులా తెలుస్తోంది. రోత సినిమా కాకూడదు, సినిమా రోతగా ఉండకూడదు. ఈ మామూలు విషయాన్ని రంజిత్ అర్థం చేసుకోగలగాలి. సినిమా చెత్తగా రావచ్చు, కొన్ని సందర్భాల్లో సినిమా ఒక విఫల ప్రయత్నం కావచ్చు, కానీ ఒక సినిమా వికారమైన సినిమా కాకూడదు. సినిమాను కులమయం చేయడం, మట్టికి, వాస్తవాలకు, సత్యానికి, చరిత్రకు వ్యతిరేకంగా సినిమా తీయడం తంగలాన్ లాగా రోత పుట్టిస్తుంది. తంగలాన్ దెబ్బతో రంజిత్ తన తప్పు తెలుసుకోవాలి, తెప్పరిల్లాలి. తంగలాన్ ఒక వికారమైన, అసంబద్ధమైన, అసమంజసమైన తప్పుడు సినిమా. రంజిత్ తన ఏదో వ్యాధిని తంగలాన్ సినిమాగా వెళ్ళగొక్కున్నాడా? తంగలాన్ సినిమా తెలుగు, తమిళ్ 2 భాషల్లోనూ ఘోర పరాజయం పాలైంది. ఇది క్షేత్ర వాస్తవం. తెలుగులో తంగలాన్ సినిమా ఘన విజయం సాధించిందని, కాసుల వాన కురిపిస్తోందని కొందరు సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేశారు. వాళ్ళు ఎందుకలా అబద్ధాలు చెప్పారు? వాళ్ళు లేనిదాన్ని చూసే మానసిక రోగులా, మతి స్థిమితం లేని వాళ్ళ, లేదా వాళ్ళు ఏ బిస్కెట్ల కోసమో తోకలాడించే బాపత? ఒక అతమపు అనువాద సినిమా ప్రాతిపదికగా తెలుగు వాళ్ళపై అసత్యాల, అనర్థాల దాడి ఎందుకు జరిగింది? అసలు ఈ అదమపు సినిమా గురించి ఈ మేరకు పేలాపనలు చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఇంతలా పేలాపన, అసత్య ప్రచారం చేయడం ఆ చేసిన వాళ్ళు ఎంత వికారమైన వాళ్ళో, ప్రమాదకరమైన వాళ్ళో తెలియజేస్తోంది. వాళ్ళ వల్లే తెలుగు కవిత్వం, సాహిత్యం, విమర్శ మత, కుల వక్రమయం అయ్యి భ్రష్టుపట్టి వికలమయ్యాయి. తంగలాన్ సినిమా తమిళ్స్లో నవ్వుల పాలై ఒక చెత్తగా పరిగణించబడి పక్కకు నెట్టేయబడింది. మన తెలుగులోలా ఆ సినిమా గొప్ప సినిమా అని, విజయవంతమైందని నికృష్టమైన ప్రచారం తమిళనాడులో జరగలేదు. తమిళ్ మీడియా, సోషల్ మీడియా 2 తంగలాన్ సినిమాను నాసిరకం సినిమాగానే పరిగణించాయి. ఆ సినిమా ఒక భ్రష్టమైన సినిమా అని, ఆ సినిమా 15-20 వాళ్ళ మనస్తత్వాన్ని పాడు చేస్తుందని, హానికరమైన సినిమా అని తగు జాగ్రత్తలు తీసుకున్నారు తమిళనాడులో. కానీ తెలుగులో కొందరు మేధావులు ఈ నికృష్టపు సినిమాను గొప్ప సినిమా అంటూ అవాంఛనీయమైన ఓళలు పెట్టారు. అంటే మన తెలుగు మేధావులు ఇతర భాషల వాళ్ళ మనుషులు కారా? తంగలాన్ సినిమా గొప్ప సినిమా అని ఓళలు పెట్టిన వాళ్ళను వికృతమైన తోడేళ్లుగా మనం పరిగణించాల్సిందేనా?
వాళ్ళు మానసికంగా పతనమైన వాళ్ళు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక అసాంఘికమైన సినిమాను తెలుగులోనూ ప్రజా తిరస్కారానికి గురై దారుణంగా పరాజయం పాలైన సినిమాను విజయవంతమైంది అని, గొప్పదని సిగ్గు లేకుండా చెప్పుకొచ్చిన వాళ్ళు అసాంఘిక శక్తులే. ఆ తోడేళ్ల వల్ల, ఆ అసాంఘిక శక్తుల వల్ల, ఆ మానసికంగా పతనమైన వాళ్ళ వల్ల తెలుగు జాతికి, తెలుగు మట్టికి పెను ప్రమాదాలు రానున్నాయా? తంగలాన్ సినిమా ప్రాతిపదికగా తెలుగులో వికృత ప్రేలాపన, అసత్య ప్రచారం జరిగాక వాటిని చేసిన మానసికంగా పతనమైన వాళ్ళ వల్ల, అసాంఘిక శక్తుల వల్ల, వికృత స్వభావాల వల్ల మన తెలుగు జాతికి, మట్టికి సామాజిక, సాంస్కృతిక ప్రమాదాలు జరగబోతున్నాయని భయం వేస్తోంది. తంగలాన్ సినిమా ప్రాతిపదికగా తెలుగులో జరిగిన అసత్య ప్రచారం, వికృత ప్రేలాపన మనకు ప్రమాద హెచ్చరికలు. మనం తెలుసుకోవాలి. ఇట్టు రోచిష్మాన్ 94440122279. రాచాల శ్రీధర్ హిందూ పేరుతో ఉన్న వారు రాసినటువంటి వ్యాసం. తంగలాన్ సినిమా నేను కూడా వచ్చిన రోజే చూశాను. సినిమా బాగుంది, చూడండి. మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకుని వెళ్తుంది. అంతవరకు ఓకే. అంతేగాని అదే సినిమాలో ఉండకండి, కాస్త బయటకు రండి. ఇకపోతే తంగలాన్ సినిమా గురించి పేరాలు పిచ్చి పిచ్చి రివ్యూలు రాస్తున్నారు. మొత్తానికి హైందవం కంటే బౌద్ధ మతం పురాతనమైనది అనే దిగజారిన మానసిక స్థితికి చేరుకున్నాక ఒక 151 నిమిషాల నిడివి గల సినిమా వల్ల ఎక్కడ రీసెర్చ్ బ్యాచ్ రా నాయనా మీది, కాస్త చదువుకోండిరా నాయనా అంటే వినరు. బౌద్ధం అనేది బుద్ధుడు పుట్టాక, ఆయనకు జ్ఞానోదయం అయ్యాక బౌద్ధ మతం పుట్టింది. బుద్ధుడు హైందవం కన్నా ముందే పుట్టాడా? అసలు బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దీని గురించి తెలుసుకునేది లేదా? చరిత్రని వక్రీకరించి రాసే వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. విక్రమ్, రంజిత్ ఇద్దరూ హిందూ మతాన్ని ఆచరించేవాళ్ళు కాదు. విక్రమ్ అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్. ఇంతకీ రంజిత్ ముందు ఫా అంటే ఏమిటనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. వాళ్ళు చెప్పే సొల్లు చూపిస్తూ, మీరు నిజం అని దాన్ని సమర్థిస్తూ ఒక 10 పాయింట్లు చెబితే సరిపోతుందా? వాస్తవం ఏమంటే, అసలు బౌద్ధ మతంలోనే శాంతి లేక 2 శాఖలుగా చీలిపోయింది హీనయానం, మహాయానం. బౌద్ధం, జైన మతాల స్థాపకులు కూడా హైందవ ధర్మంలో పుట్టి, పెరిగి, ఆచరించి కొత్త మతాలను ఏర్పాటు చేశారు. జైన, బౌద్ధ మతాలలో నీతి వ్యాఖ్యలు హిందూ మతం నుంచి స్వీకరించినవే. జైనం, బౌద్ధం పుట్టకముందే రామాయణ, మహాభారత గ్రంథాల రచన జరిగాయి. వాటిలో దక్షిణ భారతం గురించి కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన ఆలయాలు బయటపడినా హైందవ ధర్మం యొక్క దేవీ దేవతల విగ్రహాలు బయటపడుతున్నాయి. ఇతర మత ఆనవాళ్లు మచ్చుకు కూడా కానరావట్లేదు. కనీసం ఇదైనా మీ మట్టి బుర్రలకు తెలుస్తుందా? అసలు బౌద్ధ మతం పుట్టింది హిందువుల ఆధిక్యత వల్ల, బ్రాహ్మణుల మీదున్న కోపం వల్ల, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న యజ్ఞాలు, కర్మకాండలు, సంస్కారాలు, ఆరాధనలను వ్యతిరేకిస్తూ, నిమ్న వర్గాలకు ఖర్చు లేని దైవారాధన కల్పిస్తామంటూ కళ్ళబుల్లి మాటలతో హిందూ మతంలోని కొన్ని వర్గాల ఆధిక్య భావాలను వ్యతిరేకిస్తూ బౌద్ధం పుట్టిందే తప్ప వేదకాలం కంటే ముందు బౌద్ధం లేనే లేదు అనేది సత్యం. ఆది శంకరాచార్యులు యుగ పురుషులు. ఆయన వాదన పటిమ అటువంటిది. బౌద్ధ ఆరామాలలో అప్పట్లో గొప్ప గొప్ప నిష్ణాతులు ఉండేవారు. కానీ వారు హిందుత్వంలోని గొప్పతనానికి తలవంచారు. ఆది నుంచి అనాది వరకు ఆ బ్రాహ్మణులపై పడి ఏడవటం తప్ప మనం నిమ్న వర్గాలని ప్రోత్సహించడానికి ఏమేం చేశామో చెప్పి చావడం లేదు. ఇప్పటికీ అదే ఏడుపు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే భారతదేశంలోకి ఇతర దేశస్తులు ప్రవేశించడానికి ముఖ్య కారణం బౌద్ధ మతం. మీరు బుర్ర పెట్టి ఆలోచించినా మీకు అర్థమవుతుంది. అనగా ఈ దేశం నాశనానికి ముఖ్య కారణం బౌద్ధ మతం. కాబట్టి పదాలు కూర్పు బాగున్నంత మాత్రాన మనం రాసింది నిజమైపోదు. చరిత్రలో ఉన్నది రాయాలి, మన మట్టి బుర్రకి తోచింది కాదు. హిస్టరీ అంటే అక్బర్ కట్టడం అంటే తాజ్మహల్, ఊరు అంటే హైదరాబాద్. ఇది మా చిన్నప్పుడు మాకు నూరిపోసినది. మీరు చెప్పేది కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఈ దేశ చరిత్రపై, సంస్కృతిపై ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ప్రతిసారి పోరాడుతున్నాం, తిరిగి నిలబడుతున్నాం. చరిత్రని మార్చినా దాని ఆనవాళ్లు దాగవు. 151 నిమిషాల సినిమాతో చరిత్రను మార్చలేరు.
రోచిష్మాన్ గారి మరొక ఫేస్బుక్ వ్యాసం ఇప్పుడు చదవబోతున్నది. తంగలాన్ విదేశీ మత మాఫియా డబ్బుతో తంగలాన్ సినిమా రూపొందిందని తమిళ సినిమా పరిశ్రమలోని ప్రముఖులు కొందరు బాహాటంగానే చెబుతున్నారు. సినిమా ఫ్లాప్. విడుదలైన మొదటి రోజు సెలవు దినమైనా కూడా చెన్నైలో హాళ్లు నిండలేదు. ఈ సినిమా ఇప్పుడు తమిళనాట కామెడీ అయిపోయింది. ఈ సినిమాపై జోక్స్ వచ్చేశాయి. పరదేశీ, ఐరత్తిల్ ఒరువన్ అనే 2 తమిళ సినిమాలను కలిపి ఈ సినిమా తీశారని ప్రజలకు తెలిసిపోయింది. ఈ సినిమా అన్ని రకాలుగాను నవ్వుల పాలైపోయిన సినిమా. ఒక కులోన్మాద, వక్రీకరణల, వాస్తవ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, ఒక భ్రష్టత్వపు సినిమా తంగలాన్ దారుణమైన పరాజయాన్ని పొందడం చిత్రకర్త పా రంజిత్ కు చెప్పు దెబ్బ లేదా చావు దెబ్బ. అతడికి జరిగిన దారుణమైన పరాభవం. పా రంజిత్కే కాదు, దేశ వ్యతిరేక విదేశీ మత మాఫియాలకు కూడా ఇది ఘోర పరాజయమే. ఈ సినిమాను నిర్మించినందుకు పా రంజిత్ సిగ్గుపడి బహిరంగ క్షమాపణ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ అవకాశం ఉంది. పా రంజిత్ ఈ సినిమా తీసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పడం అతడికి ఎంతో అవసరం. తాను నిలబడేందుకు అతడు తప్పకుండా త్వరలో క్షమాపణ చెబుతాడు. తంగలాన్ విఫలం అవడం సినిమాల పరంగా ఈ దేశంలో వచ్చిన అభినందనీయమైన పరిణామం. ఇట్లు రోచిష్మాన్ 9440122279. ఇప్పుడు వినిపించబోతున్నది చాడా శాస్త్రి గారు ఫేస్బుక్ లో రాసినటువంటి సమీక్షా వ్యాసం. 30 సంవత్సరాల కిందట నిజంగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా కల్పితం. అలాగే తరచుగా వింటున్న నిజంగా జరిగిన లవ్ జిహాద్ సంఘటనలు ఆధారంగా తీసిన కేరళ స్టోరీ ఫేక్. సమాజంలో కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తీసిన సినిమాలు అవి. కానీ 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 వందల సంవత్సరాల కిందట జరిగినదిగా చెప్పబడ్డ కుల వివక్ష కథల ఆధారంగా తీసిన తంగలాన్ సినిమా కథ మాత్రం 100% నిజం. ఇది వ్యంగ్యంగా అంటున్నారని మనం గమనించాలి. ఈ మాట ఈ వ్యాసంలోనిది కాదు. ఈ సినిమా సమాజంలో అసమానతలు బయట పెట్టే గొప్ప చిత్రరాజం. అర్థం చేసుకోండి. ఎర్రిసారి ఎర్ర మేధావులు మా గ్యాంగ్. అయితే అదృష్టం ఏమిటంటే ఈ తంగలాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ తారాగణంతో సుమారు 135 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. మొదటి రోజు కలెక్షన్స్ అంచనాలకు తగ్గట్టుగా సుమారు 20 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆగస్టు 15 సెలవు తర్వాత వీకెండ్ సెలవులలో భారీ కలెక్షన్స్ రాబడుతుంది అని ఊహించిన వారికి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ సుమారు 7 కోట్ల రూపాయలకు పడిపోయి, అంటే ఎవరూ ఊహించినట్టుగా 62% కలెక్షన్స్ పడిపోయి తీవ్ర నిరాశ మిగిలింది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ పెరగకపోతే నిర్మాతలు భారీ నష్టాలను మూటగట్టుకుంటారు అని సినీ వర్గాల్లో టాక్. ఇట్లా చాడా శాస్త్రి. ఈ సినిమాపై రోచిష్మాన్ గారు ఇప్పటికే ఎన్నో వ్యాసాలు అందించారు. మరో ముఖ్య వ్యాసం కూడా కనబడుతోంది. అదేమిటో చూద్దాం. శీర్షిక: కొండ జాతి ఆదివాసీలైన నాగులు తమిళ్ షులా. నాగా, a group of people living in near the Naga hills of Burma and in the state of Nagaland in northeast India. The Nagas live by practicing shifting cultivation and some hunting and gathering. Although many are now Christian, a majority retain traditional beliefs అని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ రెఫరెన్స్ డిక్షనరీ తెలియజెబుతోంది. జాఫ్రే పరిడర్ నాగుల గురించి ఇలా తెలియజేస్తున్నారు. There were also historical people called Nagas who lived in the mountains and were distinct from the Hindus, and in modern times aboriginal tribes of this name live in the hills of eastern India. కొండజాతి ఆదివాసీలైన నాగులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ వంటి మన దేశ రాష్ట్రాల్లోనూ బర్మాలోనూ ఉన్నారు. ఈ నాగులు ఎక్కడో ఉత్తర చైనాలోని యూనన్ ప్రాంతంలోని పలు ఆదివాసీ తెగలలో కొందరు అని సరైన చరిత్ర తెలియజేస్తోంది. అస్సాంలోని అహోం రాజ్యం 1228లో తొలిసారిగా కొండజాతి ఆదివాసీలైన నాగుల ప్రస్తావన చేయబడింది.
ఈ నాగులు మన భూమిపుత్రులు కారు. మన తెలుగు మేధావులు ఈ సత్యాన్ని తెలుసుకుని తమ విదూషకత్వాన్ని విడనాడాలి. కొండజాతి ఆదివాసీలైన నాగులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ వంటి మన దేశ రాష్ట్రాల్లోనూ, బర్మాలోనూ ఉన్న నాగులకు తమిళ్ భూమితో ఏ సంబంధము లేదు. నాగులు తమిళులు కారు. నాగులు తమిళ్ మట్టి బిడ్డలు కారు. ఇది చారిత్రక వాస్తవం. రంజిత్ తంగలాన్ సినిమాలో చదువు లేకుండా ఏ వక్రతనో మల విసర్జనగా చేస్తే మన తెలుగు మేధావులు దాన్ని తెగ తింటున్నారు. తెలుగు మేధావులారా, ఎందుకయ్యా తెలుగు జాతి పరువు తీస్తున్నారు? సిగ్గులేదా మీకు? ఛీ, ఏం బ్రతుకులు మీవి. అసలు తమిళులే ఇరాన్ నుంచి వచ్చిన సితియాన్, SCYTHIAN సితియాన్ ఆటవిక జాతి అని రాబర్ట్ కాల్డ్వెల్ నిర్ధారించి తమిళనాడులోనే గట్టిగా చెప్పాడు. ఈ విషయంలో రంజిత్ ఆ కాల్డ్వెల్ దగ్గరికి వెళ్లి నిగ్గు తేల్చుకోవాలి. నాగాజాతి ప్రజలు బుద్ధుణ్ణి గుండెలకు హత్తుకున్నారు అని అబద్ధాలతో గుండెలు బాదుకుంటున్న ఓ తెలుగు మేధావి ప్రస్తుతం నాగాలాండ్లోని 90% నాగా ఆదివాసీ ప్రజలు క్రిస్టియన్స్. నాగులు బుద్ధుణ్ణి ఇవాళ ఎందుకు ఉమ్మేశారు? బుద్ధుడు నాగుల చేత కూడా తిరస్కరించబడ్డా? చెప్పు తెలుగు మేధావి, చెప్పు. తెలుగు మేధావి, నీకు చదువు లేదు, ఆ విషయాన్ని తెలుసుకో. మూలవాసులు, ఆదివాసీలు, బుద్ధుడు, బౌద్ధం అంటూ నీకు తెలియని విషయాలు నీకెందుకు? చెప్పు. తెలుగు మేధావి, నీకు మతి పతనం అయిపోయింది. తెలుగు మేధావి, కులం సారా తాగి విదేశీ మతం మలం తిని ఓ మూల పడుకో పో. ఈ దేశ మూలవాసులు, ఆదివాసులు ఎవరు? ఎవరు వచ్చిన వాళ్ళు? ఎవరు ఈ భూమిపుత్రులు? కులోన్మాదం వల్ల, విదేశీ మత మల భక్షణం వల్ల, విధ్వంసక భావజాలం వల్ల కాదు, చదువు వల్ల తెలుసుకోబడతాయి. విద్వేషం వల్ల, అజ్ఞానం వల్ల కాదు, విజ్ఞత వల్ల విషయం అవగతం అవుతుంది. ఇట్లు రోచిస్మాన్ 9440122279. ఇప్పుడు మల్లేష్ యాదవ్ గారు ఫేస్బుక్ లో అందించిన వ్యాసం చూద్దాం. పూర్తిగా అబద్ధాలతో తీసిన సినిమాలు మనల్ని చూసి నమ్మండి అని అంటారు. ఉదాహరణ తంగిలాన్ సహా వేల సినిమాలు. మనం అన్ని నిజాలతో తీసిన సినిమాలను వారు నమ్మము అంటారు. ఉదాహరణ కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్ మొదలైనవి. ధర్మహింస తదైవచ పేరుతో ఉన్నవారు పెట్టిన చిన్న పోస్ట్. 100 ఏళ్ల క్రితం జరిగిందంటూ కల్పించి తీసిన తంగలాన్ సినిమా స్టోరీ యథార్థం అంటున్న వాళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగిన యథార్థ ఘటనలతో తీసిన కాశ్మీర్ ఫైల్స్ కల్పితం అన్నోళ్ళు. ఇరువురు ఒక్కరే. వారే కమ్మి జిహాదీ లిబ్రాండ్ జాగిరాలు. మంగళంపల్లి శ్రీహరి గారు పెట్టిన పోస్టులో సతీష్ చన్నా అనే పేరుతో వారు కామెంట్ ఇలా పెట్టారు. బుర్రలో మతోన్మాదం ఉంటే ఇలాగే ఆలోచిస్తారు. తంగలాన్ ఒక జాతి మీద పరిశోధన చేసి నిర్మించిన సినిమా. నాగజాతి వారి భాష నగరి, అదే దేవనగరిగా మారి సంస్కృతంగా పురుడు పోసుకున్నది. పనికి మాలిన పురాణాలు అన్నీ ఆ భాషలోనే వ్రాయబడ్డాయి అని చెప్పిన దానికి ఓరుగంటి శర్మ గారు సింపుల్ గా సమాధానంతో తిప్పికొట్టారు. నిన్నటి వరకు మూలజాతి, ఇప్పుడు నాగజాతి, రేపు ఏంటి అని అనడం ద్వారా. మహేశ్వరరావు గారు పెట్టిన కామెంట్ శ్రీహరి మంగళం గారి పోస్ట్ లో, వీడి పైత్యం 21వ శతాబ్దంలో కూడా వీడికి ఊడిగం చేసే, వీడి పైత్యాన్ని తెగ పొగిడే సినిమాలు రావాలి. ఇంకా ఎంతకాలం మీ ఆధిపత్యపు భావజాలం? ఇన్ని వేల సంవత్సరాలు కొన్ని జాతుల్ని నాశనం చేసి ఇప్పుడు ఒక్కడు వీరి ఆధిపత్యపు భావజాలాన్ని ఎదిరిస్తే తట్టుకోలేకుండా ఉన్నారు అని కామెంట్ పెట్టారు. దీనికి కూడా ఓరిగంటి శర్మ గారు చక్కటి బదులిచ్చారు. నువ్వు నీ పైత్యం 21వ శతాబ్దంలో కూడా నిన్ను ఏదో చేసేశారు అనే పైత్యం పెంచి, నీకు నీ భావజాలానికి ఊడిగం చేసే, నీ పైత్యాన్ని తెగ పొగిడే సినిమాలు రావాలి. ఇంకా ఎంతకాలం మీ దిక్కుమాలిన భావజాలం? ఎప్పుడు అప్పర్ బెర్త్ మీద ఏడిపే తప్ప అప్పర్ బెర్త్ ఎలా సంపాదిద్దాం అనే ఆలోచనే లేని బ్యాచ్. డి కీర్తి పేరుతో ఉన్న వారి కామెంట్. చారిత్రక తప్పులు ఉంటే ఉండవచ్చు, కానీ మనం చూసే సినిమాలలో అసలు చరిత్రే ఉండదు కదా, అంతా కల్పితమే కదా. ఇంతలా పొగ వస్తుంది అంటే బానే కాలింది అన్నమాట. చెన్నా పెనుమల్లు గారి కామెంట్. తమిళనాడులోనేమో అలా, ఇక్కడ మాత్రం రివ్యూల మీద రివ్యూలు రాస్తూ ఫేస్బుక్ పేజీలు నింపేస్తున్నారు. గొంతు చించుకుంటున్నారు. వాడేదో టీ గ్లాస్ గురించి చెప్పాడు అని ఏదో చెబుతున్నారు. మధ్యలో జ్ఞానవేల్ రాజా హార్ట్ టచ్ చేస్తున్నారు. నాకు ఒక సామెత గుర్తు వస్తుంది.
కోర్టు కేసులో ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, నెగ్గినవాడు ఇంటికెళ్ళి రూమ్ డోర్ వేసుకుని ఏడుస్తాడు అని. జాన్వేల్ రాజా అలాగే ఏడుస్తూ ఉండి ఉంటాడు. మధురవాణి పేరుతో ఉన్న ఒకరు పెట్టిన కామెంట్, అయితే అసలే సినిమాలు తక్కువ చూసే నేను ఈ సినిమాను చూడవలసిందే, చూస్తానండి. ఈ రివ్యూలో నెగటివిటీలో కళాకారుల ప్రతిభ కూడా వినబడుతుంది. మీలాంటి వాళ్ళు మీ సమయాన్ని ఎంతగా వాడి చూడొద్దు అని అంటున్నారంటే నిప్పు కాలుతుందని అర్థం. ఈ కామెంట్కి రఘు ఆర్య గారు బదులిస్తున్నారు, రామాలయానికి దానం చేస్తే 10 మంది అన్నార్తుల ఆకలి తీరుతుంది, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది, మా మీద ఇంకో 2 రాళ్లు ఎక్కువ విసురుతారు, అందుకే మా పెద్దలు అపాత్ర దానం చేయరాదు అని చెప్పారు అని బదులిచ్చారు. మధురవాణి గారు మరో కామెంట్లో, రఘు ఆర్య గారు ఇలాంటి వాళ్ళను చూచే గుజరాత్లో సీతాదేవి ఏడుస్తుంది, దానం వద్దు అవకాశాలు ఇప్పించమని. కనీసం ఇలాంటి సినిమాలు చూస్తే పట్టుదల వచ్చి అవకాశాల కోసం పోరాడతారు, గుడ్ అని పెట్టిన దానికి ఓరుగంటి శర్మ గారు ఇలా బదులిస్తున్నారు, ఏమిటి గుజరాత్లో సీతాదేవి ఏడుస్తోందా, ఏ నీకు కేరళ, బెంగాల్, బంగ్లాదేశ్లలో హిందువుల మీద జరిగే ఘోరాలు కనబడలేదా, లేదా కనబడినా అన్ని మూసుకుని కూర్చున్న జాతినా నీది,